క్రీస్తు ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది సామాన్య కాలంలోనే రెండవ ఆదివారం. శ్రేష్టమైన వరాలను దేవుడు ఇస్తూ ఉన్నాడు మనందరికీ. క్రిస్మస్ పండుగను మనం కొనియాడాము. క్రిస్మస్ కాలం అయిన తర్వాత సామాన్య కాలంలోనికి మనం ప్రవేశించాం. సామాన్య ఆదివారాలు. క్రీస్తు సాక్షాత్కారాన్ని 4 రకాలుగా తల్లి శ్రీసభ స్మరిస్తూ ఉంది, కొనియాడుతోంది. మొదటిది గత వారం, ముందు వారం కూడా చెప్పాను. మొట్టమొదటి సాక్షాత్కారము అగోచరుడైన దేవుడు మన కంటికి కనిపించేలాగా దేవుడు మనిషిగా మన మధ్యకు వచ్చాడు. దేవుని వాక్కు మన మధ్య నరావతారిగా నివసించెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. అంటే మన కంటికి కనిపించేలాగా అది మొట్టమొదటి సాక్షాత్కారం. ఆ తర్వాత పండుగను జరుపుకున్నాం, 3 రాజుల పండుగని, అదే 3 జ్ఞానుల పండుగ. అది 2వ సాక్షాత్కారం. ఈ పసి బాలుడు ఎవరో ప్రపంచానికి ఈ 3 రాజుల ద్వారా, జ్ఞానుల ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. అది ఎలా? వారు సమర్పించినటువంటి కానుకల ద్వారా. ఏమేమి ఇచ్చారు కానుకలు? బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యం. ఇవి ఒక సూచనగా ఉన్నాయి. బంగారము అంటే ఈ బాలుడు రాజాది రాజు. సాంబ్రాణి, ఈ బాలుడు దేవుడు. పరిమళ ద్రవ్యాలు, ఈ బాలుడు సంపూర్ణమైన మానవుడు, దైవ కుమారుడు, కానీ సంపూర్ణమైన మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. మన కళ్ళెదుట కనిపిస్తున్నాడు, మన కంటికి కనిపిస్తున్నాడు. 2. మరి కింద ఆదివారం ఒక పండుగను చేసుకున్నాం. ఏమిటది గుర్తుందా? కింద ఆదివారం జ్ఞానస్నాన పండుగ, లేకపోతే బ్యాప్టిజం పండుగ. ఇది 3వ సాక్షాత్కారం. 3 రాజులు వచ్చినప్పుడు చూసింది ఎవరు లేరు, మరియా యోసేపు తప్ప. ఆ 3 రాజులు. కానీ 30 సంవత్సరాల తరువాత యోర్దాను నదిలో బాప్తిస్మ యోహాను జ్ఞానస్నానం ఇస్తున్నప్పుడు యేసు కూడా అక్కడికి వచ్చి జ్ఞానస్నానం పొందుతున్నాడు. యేసు యోర్దాను నది జలాలలో మునిగినప్పుడు, బయటికి వచ్చినప్పుడు ఏం జరిగింది? ఆకాశము తెరవబడి ఒక వాణి వినిపించింది. ఏమిటిది? ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎవరు చెప్పారు ఈ మాటలు? తండ్రి దేవుడు యేసు గురించి బయలుపరుస్తున్నాడు. ఇతడు దేవుని కుమారుడు, యేసు దేవుని కుమారుడని. ఇంకా ఏం జరిగింది? ఆ పరిశుద్ధాత్మ పావురం రూపంలో దిగి వచ్చింది. ఆత్మాభిషేకము. తండ్రి చెప్తున్నాడు ఈయన నా ప్రియమైన కుమారుడని. ఆత్మ చెప్తే ఇది అభిషిక్తుడు. ఇది ఈ మాటలు, ఈ దృశ్యాన్ని ఆ యోర్దాను నది దగ్గర ఉన్నటువంటి ప్రజలందరూ విన్నారు. ఇది 3వ సాక్షాత్కారం. ఇక 4వది ఈరోజు మనము సువార్తలో వింటూ ఉన్నాం. మరియ కుమారుడు, వడ్రంగి అయినటువంటి యోసేపు కుమారుడు. ఇతడు సామాన్యుడు కాడు. ఇతడు దైవ స్వరూపుడు, మహిమ స్వరూపుడు. ఒక సూచక క్రియ ద్వారా నీటిని ద్రాక్షరసముగా మార్చి తన మహిమను ప్రదర్శిస్తున్నాడు. అదే
ఇక్కడ మనం చూస్తున్నాము. ఇది 4వ సాక్షాత్కారము. వాక్యం చెబుతుంది, కానా అను పల్లెలో తన మొదటి సూచక క్రియను ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. ప్రైజ్ లార్డ్. తన మహిమను వెల్లడి చేశాడు మొట్టమొదటిసారిగా. అంటే ఈ విధంగా 4వ సాక్షాత్కారముగా ఈ సామాన్యమైనటువంటి మనిషిగా కనిపించేటువంటి నజరేయ యేసు దైవకుమారుడు, మహిమ స్వరూపుడు. ప్రియ సహోదరులారా, శ్రేష్టమైనటువంటి ద్రాక్షరసముగా నీటిని మార్చాడు. ఇది ఒక సూచక క్రియ అని చెప్తున్నాం. ద్రాక్షరసము ఆనందానికి గుర్తుగా ఉంది. సూచక క్రియలు అంటే సైన్స్ అండ్ సింబల్స్, గుర్తులు. ఒక గుర్తు. అక్కడ ట్రాఫిక్ రోడ్డు మీద పోలీసు వారు ఏం చేస్తాడు, ఎలా అంటాడు, ఎలా అంటే ఆగిపోమని, అవునా? అలాగే లైట్స్ ఉంటాయి. రెడ్ లైట్ వెలిగితే ఆగిపోమని, గ్రీన్ లైట్ వెలిగితే వెళ్ళమని. ఇంకోటి ఉంది, ఎల్లో లైట్ వెలిగితే దగ్గరికి వస్తుంది జాగ్రత్త అని. ఆగిపోవడానికి కానీ వెళ్ళడానికి కానీ. కొంతమందికి ఏం పని, అన్నీ ఎప్పుడు కూడా గ్రీన్ లైట్, రెడ్ లైట్, లైట్లు పనిచేయ వాళ్ళకి. వాళ్ళకి కలర్స్ కనపడవు, ఎప్పుడు గ్రీన్ లైటే. ఎవరున్నా లేకపోతే వెళ్ళిపోతుంటారు మనోళ్ళు. అది వేరే విషయం. తర్వాత యాక్సిడెంట్లు అవుతుంటాయి, మనం ఏం చేయలేం. ఇట్ ఈజ్ ఎ సింబల్, ఇట్ ఈజ్ ఎ సైన్. చిరునవ్వులు ఉన్నాయనుకో, మొఖాల మీద చిరునవ్వులు, దాని అర్థం ఏంటి? ఇట్ ఈజ్ ఎ సైన్ అండ్ ఎ సింబల్. దేనికి? మన మనస్సు సంతోషంగా ఉంది, ఆనందంతో ఉన్నది. కాబట్టి దాన్ని బయటికి ఎలా తెలియజేస్తాం? చిరునవ్వుతో. మా అమ్మాయి ఏడుస్తుంది, బలబలా గారిపోతుంది నీరు. దాని అర్థం ఏంటి? ఏదో బాధతో ఉంది, ఏదో జరిగింది, ఏదో కష్టం, ఏదో బాధ, తట్టుకోలేనటువంటి దుఃఖం. దీస్ ఆర్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆర్ సింబల్స్ ఆఫ్ ఇన్నర్ డిస్పోజిషన్. బయట కనిపించేటువంటివి అంతరంగంలో జరిగేటువంటి అంతర్మథనం, భావోద్వేగాలు బయటపడుతున్నాయి. ఈ సూచనలు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాయి, ఒక మానసిక స్థితిని తెలియజేస్తుంది. బయట కనిపించేటువంటివి కనిపించనటువంటి ఆ అంతరంగాన్ని కళ్ళెదుట ప్రత్యక్షపరుస్తున్నాయి. మరి ఇటువంటి ఈ ఆనందాన్ని, సంతోషానికి సూచనగా ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం. మొదటి పట్టణము యెషయా గ్రంథము 62వ అధ్యాయము. యూదా ప్రజలు క్రీస్తు పూర్వము 587-86 సంవత్సరాల్లో బాబిలోనియా దేశానికి బానిసలుగా వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు విగ్రహారాధన చేశారు. దేవుడు వారిని హెచ్చరించినా సరే ప్రవక్తల ద్వారా పట్టించుకోలేదు. కాబట్టి వారికి గుణపాఠం నేర్పించడానికి, వారి జీవితాలను సరిచేయడానికి సజీవుడైనటువంటి నిజ దేవుణ్ణి వాళ్ళు ఇంకా పూర్తిగా తెలుసుకోవాలండి. ఆకాశ శక్తులు కాదు దేవుళ్ళు, సజీవుడు దేవుడు. నెబుకద్నెజరు ఆధ్వర్యంలో అక్కడ బాబిలోనియా దేశానికి వీళ్ళు బానిసలుగా వెళ్ళారు. తిరిగి వచ్చారు. సుమారు 50 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చారు. సైరస్ అనేటువంటి పర్షియా రాజు, అతని యొక్క ఆధ్వర్యంలో తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత చూస్తే అంతా కూడా శిథిలం అయిపోయింది. యెరూషలేం దేవాలయం పతనం అయిపోయింది, నాశనం అయిపోయింది. యెరూషలేం పట్టణం కూడా. అలాగే వారి భూములను ఎవరు ఆక్రమించుకున్నారు. అంతా దుఃఖము, కన్నీరు, వ్యధ, బాధ. దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని తిరిగి తీసుకొచ్చాడు, కానీ
మాకు ఇక్కడంతా కూడా దుఃఖము కన్నీరే మాకు మిగిలింది అనేటువంటి ఆ యొక్క నిరాశ నిస్పృహల్లో ఉన్న వారికి యెషయా ప్రవక్త ద్వారా వారికి అభ్యుదయం గురించి తెలియజేస్తున్నాడు. చూడండి అక్కడ మాటలు. ఆ నగరం యొక్క నీతి వేకువ వెలుగు వలె ప్రకాశించును, చీకటిలో దీపము మెరియును. మీరు దుఃఖంతో ఉన్నారు, కానీ ఇదిగో మీకు వెలుగునిచ్చేటువంటి రోజులు వస్తున్నాయి. ఆ దేవుడు మీకు ఇస్తాడు. అందరూ మీ రాజులెల్లరూ నీ వైభవమును చూతురు. నీవు ప్రభువు స్వయముగా దయచేసినటువంటి కొత్త పేరును నువ్వు పొందుతావు. తేజోవంతమైన కిరీటంగా నీవు మెరుస్తావు. నీవు నిన్నక పరిత్యక్త అంటే ద అబాండన్డ్, నేను వదిలిపెట్టేసి తిరస్కరించినటువంటి దానవు కావు. నిన్ను ఆ ప్రభువే ఆనందదాయినిగా చేస్తాడు. యవ్వనుడు కన్యను వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకునేదరు. అంటే దాని అర్థం ఏమిటి? ఆనందం, సంతోషము, పూర్వ వైభవాన్ని తిరిగిస్తాడు, సమృద్ధిని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, నీ యొక్క కన్నీటిని తుడిచివేస్తాడు. ఇది ఒక ఆనందానికి సూచనగా ఈ మాటలన్నీ కూడా తెలియజేస్తున్నాడు. ఇదిగో ఆ మెస్సయ్య వచ్చాడు. తన వధువైనటువంటి సంఘం కోసము వరుడైన యేసు వచ్చాడు. కాబట్టి ఇది ఒక సూచనగా ఉంది. కానాపల్లెలో తన యొక్క నిజమైన శక్తిని, మహిమను, ఆనందాన్ని ఇస్తూ ఒక వివాహ సందర్భంగా దేవుడు తన మహిమను ప్రదర్శిస్తున్నాడు. అది ఈనాటి మొదటి పట్టణము, దానికి రెండవ పట్టణమైన సువార్త పట్టణానికి ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం. యేసు ప్రభు శిష్యుల్ని ఎన్నుకున్నాడు. జ్ఞానస్నానం తర్వాత అద్భుతాలు చేస్తున్నాడు. ఆ అద్భుతాలు ఇదిగో ఈరోజు తన మొదటి అద్భుతంతో ప్రారంభమవుతుంది. నిజానికి ఇందాక నేను తెలియజేసినట్లుగా యోహాను అద్భుతాలు అని చెప్పడు. సూచక క్రియలు అంటారు. సూచక క్రియ అంటే ఏమిటో చెప్పాను ఇందాక మీకు. ఎక్స్టర్నల్ సైన్ ఇంప్లైస్ అండ్ ఇంటర్నల్ డిస్పోజిషన్. బయటకు కనిపించే సూచన అంతరంగికమైనటువంటి ఒక సత్యాన్ని వ్యక్తపరుస్తుందని. పెళ్ళిళ్ళు సీజను మనందరికీ తెలుసు. ఎక్కడ పడితే అక్కడే పెళ్ళిళ్ళు. మనం పెళ్ళిళ్ళకి వెళ్తున్నాం, ఆహ్వానం స్వీకరిస్తున్నాం, ఇన్విటేషన్ వస్తుంది, వెళ్తున్నాం. అక్కడ విందు భోజనాలు, కానుకలు ఇవ్వడం, విందు భోజనాల్లో స్వీకరించడం, వెళ్ళిపోవడం. మరి పెళ్ళికి ఎవరిని పిలుస్తాం మనం? శుభకార్యం జరిగితే ఎవరిని పిలుస్తాం? దారిలో వెళ్ళే వాళ్ళందరిని పిలుస్తామండి. మనకు కావలసిన వాళ్ళు పిలుస్తాం, మన బంధువులు పిలుస్తాం, మన స్నేహితులు పిలుస్తాం, మన మేలు కోరేవారిని పిలుస్తాం. ఆహ్వానింపబడ్డారు. కానా అనే పల్లెలో ఒక పెళ్ళికి యేసు అతని శిష్యులు మరియా ఆహ్వానించబడ్డారు. ఇది అద్భుతాలు జరగాలంటే ఆ దేవుణ్ణి ఆహ్వానించాలి. తల్లిని మన జీవితాల్లోనికి ఆహ్వానించాలి. మన జీవితంలో ఏం జరిగినా సరే ఆ ప్రభువుకి అప్పజెప్పాలి. ఆ ప్రభువు యొక్క సన్నిధి ఉండాలి, సాన్నిధ్యం ఉండాలి. అప్పుడు అది శుభకరం అవుతుంది. ఆహ్వానించినందుకు అక్కడ జరిగినటువంటి అద్భుతం, ద్రాక్షరసము అయిపోయింది. ఇప్పుడు మనకి ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు బిర్యానీ అయిపోయింది అనుకోండి. బిర్యానీ ఈజ్ మేజర్ ఐటమ్. లేదా ఏదో మాంసం ఏదో అది అయిపోయింది. అది అయిపోతే ఇంకేముంది, అన్నం వెళ్ళి ఇది వేస్తే కుదరదే. మరి ఇలా ఆ యోధ సాంప్రదాయంలో పాలస్తీనా దేశంలో పెళ్ళిళ్ళకి ద్రాక్షరసం ఇవ్వడం అనేటువంటిది మేజర్ ఐటమ్ అన్నమాట. అటువంటి ద్రాక్షరసం అయిపోతే అప్పటికప్పుడు ఏం చేయలేం. నిజానికి వాళ్ళు చెప్తారు, వాళ్ళ సాంప్రదాయంలో ఒక బిడ్డ పుడితే పెళ్లి కోసం వెంటనే ద్రాక్షరసం నిల్వ ఉంచుతారట. అప్పుడే పెళ్ళికి
అంటే ఒక 20-30 సంవత్సరాల తర్వాత జరుగుతుంది పెళ్ళి. అప్పటి ఎంత నిల్వ ఉంటే అంత రుచికరంగా ఉంటుంది ద్రాక్షరసం. కాబట్టి పెళ్లి కోసం ప్రత్యేకిస్తారు వాళ్ళు, ద్రాక్షరసం నిల్వలు ఉంచుతారు. ఆ ద్రాక్షరసం అయిపోయింది, వాళ్ళు ఏమీ చేయలేరు. అప్పుడు అదే రసన కాదు, అలా షాప్కి వెళ్ళి వెంటనే కొన్ని ప్యాకెట్లు పట్టుకొచ్చి ఇసిడంటే అది ఎవరు గుర్తించలేదు. ఎవరు గుర్తించారు? మరియ గుర్తించింది. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఆహ్వానించినందుకు ఆ తల్లి ఆ ఇంటి పెద్దగా మారిపోయింది. ఈ భోజనాల వ్యవహారాలు ఎవరు చూసుకుంటారు? ఇంటిగాళ్ళు చూసుకుంటారు, బయట వాళ్ళు చుట్టాలు చూసుకుంటారా? చుట్టాలకే ఉంది, వాళ్ళు పిలిస్తే వెళ్తారు, భోజనాలు చేస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళు ఆహ్వానితులు, అతిథులు, ఇంటివారు కాదు. కానీ మరియను వాళ్ళు ఆహ్వానించగానే ఆ తల్లి ఆ ఇంటిలో ఒక సభ్యురాలు అయిపోయింది. ఒక తల్లి బిడ్డల యొక్క ఆకలిని చూస్తుంది, అవసరాన్ని చూస్తుంది, పట్టించుకుంటుంది. తండ్రి కంటే తల్లి ఎక్కువగా, ఎందుకంటే ఆకలిని చూసేది తల్లే. భోజనాలు చేస్తున్నప్పుడు పిల్లలందరికీ అన్నీ అందాయా లేదా, ఈ కూర అందరికీ వచ్చిందా, ఈ స్వీట్లు అందరికీ వచ్చాయా, చిన్నపిల్లలని చెప్పి వాళ్ళు పట్టించుకోకపోవడం అలాంటి జరగదు. తల్లికి ప్రతి బిడ్డ కూడా చాలా ముఖ్యమే. 10 మంది ఉన్నా సరే అందరూ ముఖ్యం, ఆల్ ఆర్ ఇంపార్టెంట్. కాబట్టి ఆ ఇంటికి ఒక తల్లి ఆ బిడ్డల యొక్క అవసరము, కష్టము, ఆకలి, వెలితిని ఆ తల్లి కనిపెడుతుంది. ఆ ద్రాక్షరసము అది ఎవరు గుర్తించారు? తల్లి గుర్తించింది. గుర్తించి ఏం చేస్తుంది? ఎక్కడికి వెళ్తుంది? తన కుమారుడైన యేసు దగ్గరికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళాలి? ఎవరితో చెప్పాలి? ఇంటి యజమానితో చెప్పాలి. ఇంటి యజమాని కాదు, ఎవరు ఏం చేయలేరని ఆమెకు తెలుసు. ఒకే ఒక్కరు ఆ కష్టం నుండి, ఆ పరిస్థితి నుండి కాపాడగలరు. ఎవరు? యేసయ్య మాత్రమే చేయగలరు. యేసు దగ్గరికి, తన కొడుకు దగ్గరికి వెళ్ళి అంటుంది, వారికి ద్రాక్షరసం లేదు, వారికి ద్రాక్షరసం లేదు, అయిపోయింది. అయితే ఏం చేయాలి? ప్రభు ఏమంటున్నారు చూడండి, స్త్రీ అది నాకేమి నీకేమి. అందరితో ఆపేశాడా? నా గడియా ఇంకా నువ్వు రాలేదు. యేసులోని దైవత్వాన్ని గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి మరియ. యేసులో ఉన్నటువంటి మహత్తును, మహిమ శక్తిని విశ్వసించినది మొట్టమొదటి వ్యక్తి మరియ. కాబట్టి అడుగుతుంది, వారికి ద్రాక్షరసం లేదు అంటే నీవే ఏదైనా చెయ్యగలవు, నువ్వు మాత్రమే చేయగలవు, ఇంకెవరు ఏం చేయలేరు. కాబట్టి సాయం చెయ్యి కుమారా, వాళ్ళ కష్టం నుండి వాళ్ళని రక్షించు. ఆ కుటుంబ సభ్యులు కూడా ఇంకా గుర్తించలేదు ఏం జరగబోతుందో. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె వాళ్ళ ఆనందంలో ఉన్నారు. ఆ ఆనంద స్థితిలో ఈ కష్టాన్ని వాళ్ళ మనస్సుకు చేరకూడదు, వాళ్ళ దృష్టికి కూడా వెళ్ళకూడదు. వాళ్ళకి ఈ ఆనందాన్ని అబాసుపాలు చేసి భంగపాటు పడి ఆ పరిస్థితిని, ఆనందాన్ని అంతా కూడా దుఃఖంగా మార్చేటువంటి ఆ పరిస్థితి రాబోతుంది. కానీ ఈ కష్టము ఆ ఇంటి వారికి కూడా తెలియకూడదు. సాయపడు. అది తల్లి మరియ. స్త్రీ అది నాకేమి నీకేమి అంటున్నాడు. దాని అర్థం ఏమిటి? మనకెందుకు, వాళ్ళు పిలిచారు, భోజనాలు పెడితే తింటాము, ఆశీర్వదిస్తాము, వెళ్ళిపోతాము. ఇక్కడ స్త్రీ అన్నారేమిటి? కొంతమంది సహోదరులు అంటే స్త్రీ అన్నారేమిటి, అమ్మ అని అనొచ్చు కదా, అమ్మాయి కదా, స్త్రీ అన్నారేమిటి అంటే దీనికి పెద్ద వేదాంతం వెనకాల ఆధ్యాత్మిక సంగతులు ఉన్నాయి. స్త్రీ అంటే ఒక ప్రత్యేకమైన సందర్భాల్లో, బైబిల్లో 4 సందర్భాలు, కనీసం 3 సందర్భాల్లో ఈ స్త్రీ అన్న మాట ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో, అర్థంతో ఉపయోగించబడింది.
ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆదాము ఏవలు పాపం చేసి దేవుని శాపానికి గురైనప్పుడు ఆ మొట్టమొదటి శాపము సాతాను సర్పరూపంలో ఉన్న సాతానుకి వచ్చి ఏమిటిది? నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని తీరని వైరము కలిగించను. నీవు ఆమె సంతతి వారు నీ తలను చిదగొడతారు. ఇదిగో ఆ సందర్భంలో నీకును స్త్రీకి అంటే ఏవమ్మ ఆ స్త్రీ కాదు, ఒక స్త్రీ దేవుని మదిలో మదిలినటువంటి ఒక రక్షణకు పాత్రగా, ఒక సాధనంగా ఉపయోగపడేటువంటి స్త్రీ. ఆ స్త్రీకి, నీకు సాతానుకి, ఆమె సంతతికి నీ సంతతికి తీరని వైరము. దేవునికి సాతానుకి తీరని వైరము, మంచికి చెడుకి తీరని వైరము, యుద్ధం. ఆమె సంతతి అయినటువంటి యేసు ప్రభువు నీ తలను చెదగొడతాడు. మరణాన్ని, సాతానుని, సమాధిని, పాపాన్ని శాశ్వతంగా జయిస్తాడు. నీవేమో అతని మడుమను కరుతువు హాని చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటావు. అతని సంతతి, అతను విశ్వసించిన వారు, యేసు మీద, యేసు అనుచరుల మీద, వాళ్ళందరూ ఎవరు? ఆ స్త్రీ బిడ్డలు. వారి మీద నీవు దాడి చేస్తూనే ఉంటావు, కాటు వేస్తూనే ఉంటావు. కానీ నీది అంతిమ విజయం కాదు. అతడు నీ తలను చెదగొడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ స్త్రీ అంటే ఇక్కడ సామాన్యమైన స్త్రీగా కాదు, విధేయతను కోల్పోయి అవిధేయించి దేవుని ధిక్కరించినటువంటి తొలి ఆదాము, తొలి ఏవ కాదు. నూతన ఆదాము యేసు, నూతన ఏవ మరియా, వారి యొక్క విధేయత వలన మానవ జాతికి రక్షణ. కాబట్టి ఆ స్త్రీ రక్షకుడైనటువంటి ఆ ఆదాము, నూతన ఆదాము యొక్క తల్లిగా ఉంటుంది. రక్షకుని మాతగా ఆమె ఒక స్త్రీ ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఉంది. ఆ స్త్రీ అంటే ఇది ఇక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో యేసు ప్రభు శిలువ మీద ఉన్నాడు. తన తల్లి, తాను ప్రేమించిన వాళ్ళు మాత్రమే మన కష్టంలో ఉంటారు. యేసు ప్రభు మరణంలో ఉన్నప్పుడు ఆ శిలువ దగ్గర ఎవరు ఉన్నారు? మరియా, యోహాను, మరియ మగ్దలేనమ్మ. ప్రేమించిన వాళ్ళు మాత్రమే మన కష్టంలో మనతో ఉంటారు. ప్రాణం పెట్టి ప్రాణం పోసినటువంటి తల్లి, ప్రేమించిన శిష్యుడు, కృతజ్ఞత కలిగిన ఒక స్త్రీ, 7 దెయ్యాల నుండి విడుదల పొంది యేసుని ప్రేమించి కృతజ్ఞతాభావంతో ప్రాణం పోయినా పర్వాలేదు, నాకు నూతన కొత్త బతుకునిచ్చినటువంటి ఆ ప్రభువుని విడిచిపెట్టనని అతని పాదాల చెంత ఉన్న మరియ మగ్దలేనమ్మ. ఇప్పుడు ఏం చెప్తున్నాడు యేసు? స్త్రీ, ఇదిగో నీ కుమారుడు. అమ్మ అని అనలేదు. ఇక్కడ కూడా ప్రాణం పోతున్న సమయంలో కూడా అమ్మ అనలేదు. చూసారా, అమ్మ అనలేదు. రక్షణ బలియాగము జరుగుతుంది అక్కడ. ఈ రక్షణ బలియాగానికి కారణము ఎవరు? ఇది జరగడానికి పాత్రగా, సాధనముగా ఈ లోకములో తనకు ప్రాణం పోసి 9 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి లోకానికి రక్షకునిగా అందించినటువంటి ఆ స్త్రీ మరియా, రక్షకుని మాత. ఇదిగో ఈ స్త్రీకి చెప్తున్నాడు, ఇదిగో నీ కుమారుడు అని. యోహాను అతని చేతుల్లో పెడుతున్నాడు. ఆ తల్లిని యోహానికి అప్పచెప్తున్నాడు. మరలా మనము దర్శన గ్రంథం 12వ అధ్యాయము ఈ స్త్రీ ఆ మరియా, ద మేరియాలజీ ఆఫ్ ద చర్చ్ చెప్తుంది. ఆ స్త్రీ 12 నక్షత్రాలు కలిగినటువంటి ఆ స్త్రీ మరియాని. ప్రియ సహోదరులారా, ఇక్కడ స్త్రీ అంటే రక్షకుని మాతగా మనం చూడాలి.
శారీరకంగా జన్మనిచ్చినటువంటి యేసుకు జన్మనిచ్చినటువంటి తల్లి మాత్రం కాదు, దానికి మించి యేసుకి మరియకు ఉన్నటువంటి బంధము. ఆమె రక్షకుడి అయినటువంటి యేసుకి తల్లి. ఇక్కడ సిలువ చెంత మరియ నిలబడి ఉంది. ఇక్కడ కానాపల్లిలో ఆ తల్లి ఉంది, ఆ పెండ్లి విందులో ఉంది. ఆ తల్లి అక్కడ ఉంది, సిలువ చెంత ఆ తల్లి ఉంది. మానవ జాతి యొక్క పాపము నుండి రక్షణను అందించేటువంటి నూతన ద్రాక్ష రసాన్ని ఆమె అక్కడ అందిస్తుంది క్రీస్తు ద్వారా. చూడండి, ఇక్కడ గమనించండి. నా గడి ఇంకా నువ్వు రాలేదన్నాడు. ఏమిటి ఈ గడియ? చాలాసార్లు దీన్ని ధ్యానం చేశాం. నాకేమి నీకేమని చెప్పింది. నా గడి ఇంకా నువ్వు రాలేదన్నాడు. ఆ గడియ ఏ గడియ కోసం ఏ దేవుడు మనిషిగా లోకానికి వచ్చాడు? మానవుల్ని పాపములను రక్షించడానికి. అది ఎక్కడ జరుగుతుంది? సిలువలో జరుగుతుంది. తన యొక్క శ్రమలు, మరణము, ఉత్థానము ద్వారా. అది మహిమను ప్రదర్శించే గడియ. అయితే ఇప్పుడే ఆ మహిమ గడియను, నా మహిమను ప్రదర్శించమని నువ్వు కోరుతున్నావు. నా మహిమను ప్రదర్శించడం ప్రారంభించానంటే నా మరణం దగ్గర పడింది. ఇన్ని భావాలు, వేదాంత భావాలు అందులో ఉన్నాయి. అయినా మరియా ఒకే ఒక మాట చెప్తుంది. ఏమంటుంది? ఆయన చెప్పినట్లు చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. షీ ఈజ్ యాంటిసిపేటింగ్ ఏ మిరకల్. షీ ట్రస్టెడ్ that her son will do what is required. ఒక అద్భుతం జరగబోతుందని ముందుగానే విశ్వసించింది. అతడు చేస్తాడు. తన కుమారుని మీద ఆ తల్లికి ఉన్నటువంటి నమ్మకం, తల్లిని విధేయించినటువంటి కుమారుడు. నా గడి ఇంకా నువ్వు రాలేదు, అయినప్పటికీ నీ మాటను నేను కాదన్నాను. ఆ తల్లికి దేవుడే ఇచ్చిన గౌరవము, విధేయత. ప్రియమైన సహోదరులారా, ఇక్కడ నా గడి ఇంకా రాలేదు కాబట్టి నేనేం చేయను అని అనలేదు. కానీ నీ మాట మీద నేను చేస్తున్నాను. నీటిని బాణలు నీటితో నింపారు. దాన్ని ప్రభు ఆశీర్వదించి శ్రేష్టమైన ద్రాక్షరసంగా మార్చాడు. అంటే ఏమిటి? శ్రేష్టమైన ద్రాక్షరసం. నీరు అన్నటువంటిది రుచి లేనటువంటిది. రుచి ఉంటుందా? నీటికి రుచి ఉంటుందా? రుచి లేనటువంటి ఆ యొక్క స్థితికి రుచినిచ్చేటువంటి దేవుడు, శ్రేష్టమైనటువంటి మేలైనటువంటి పొంగి పొర్లేటువంటి సమృద్ధితో ఆ ప్రభు ఉన్నప్పుడు, ఆ మెస్సయ్య వచ్చినప్పుడు, అదిగో వస్తాడు మెస్సయ్య వస్తాడు, మీ ఆనందాన్ని ఇస్తాడని మొదటి పట్టణంలో మనం విన్నాం. ఆ మెస్సయ్య వచ్చినప్పుడు రుచి లేనటువంటి జీవితాలకు శ్రేష్టమైన వరాలు, రక్షణ వరాలను ఇచ్చి నింపుతున్నాడు. సమృద్ధిని ఇస్తున్నాడు, ఆనందం ఇస్తున్నాడు. ఆ ప్రభు ఉన్న చోట ఆనందం, సంతోషము, శాంతి, సమాధానము, సమృద్ధి, జీవ సమృద్ధి, ఆనందము. నిజానికి వాళ్ళు గుర్తించినటువంటి దుఃఖం నుండి, కష్టం నుండి కూడా ప్రభువు ఆ తల్లి యొక్క ప్రార్థన వలన అక్కడ సంతోషాన్ని ఇచ్చాడు. ప్రియమైన సహోదరులారా, మన జీవితాల్లో కూడా ఆ ప్రభు అద్భుతాలు చేస్తున్నాడు. రుచిలేనటువంటి జీవితం, దుఃఖము, కన్నీరు, కష్టము, ఆనందం లేని జీవితాల్లో ఆ ప్రభువు శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని ఇస్తున్నాడు. ఈరోజు అందరూ ఆశ్చర్యపోయారు. ఈ పెద్దలు కూడా ఆశ్చర్యపోయారు. ఎక్కడి నుంచి ఈ ద్రాక్షరసం? ఎవరైనా ముందు మంచిది, శ్రేష్టమైనది ఇస్తారు, ఆ తర్వాత అలా 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 పలచబడిపోతుంది కదా. కానీ నీవేంటి ఇంతవరకు దాచావు? ఇలాంటి శ్రేష్టమైన ద్రాక్షరసం ఎప్పుడు మీరు రుచి చూడలేదే? అందరూ ఆశ్చర్యపోయారు. అతని కార్యాలు ఆశ్చర్యాన్ని గురి చేస్తాయి. ఊహించినటువంటి ఆశీర్వాదాలు ప్రవహిస్తాడు. గమనించండి ప్రియమైన సహోదరులారు, చూడండి ఇక్కడ 11వ వచనంలో తన మొదటి సూచక క్రియను ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. తన మహిమను వెల్లడి చేశాడు. సాక్షాత్కారము, అతని యొక్క అసలైనటువంటి నైజము,
మానవునిగా మన కంటికి కనిపించేటువంటి యేసు దైవ కుమారుడు, దేవుడే, మహిమగల దేవుడు, తన మహిమను ప్రదర్శిస్తున్నాడు. ప్రియ సహోదరులారా, ఈరోజు అనేకమైనటువంటి సందేశాలను ప్రభు ఇస్తున్నాడు. ఆ ప్రభు ఉన్న చోట రక్షణ, ఆనందము, సమృద్ధి, జీవము. మరి ఆ ప్రభువు తన తల్లిని మనకు తల్లిగా ఇచ్చాడు. ఆ తల్లిని, యేసుని ఆహ్వానించాలి మన జీవితంలో. ఆహ్వానించారు కాబట్టి అద్భుతాలు జరిగాయి. యోహాను సువార్త 19వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఆ తరువాత శిష్యునితో అయిపోయింది 20. సరే, ఇదిగో నీ తల్లి అనేను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకుని వెళ్ళాడట. తన సొంత ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఆ తల్లి అక్కడ ఉంది, యేసు అక్కడ ఉన్నారు కాబట్టి అద్భుతం జరిగింది. ఈరోజు యోహాను ఏ విధంగా ఆ తల్లిని తన సొంత ఇంటికి తీసుకువెళ్ళాడో, ఈరోజు ఆ తల్లిని మన సొంత ఇంటికి, మన కుటుంబాల్లోనికి, మన జీవితాల్లోనికి మనము తీసుకొని వెళ్ళాలి, ఆహ్వానించాలి, తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే యేసే తన తల్లిని నీకు నాకు ఇచ్చాడు. ఆమె గొప్పతనం, మంచితనము, ఆమె విలువను, ఆమెలో ఉన్న ప్రేమను యేసు అనుభవించాడు, రుచి చూచాడు. కాబట్టి ఆ తల్లిని నీకు నాకు తల్లిగా ఈరోజు ఇస్తూ ఉన్నాడు. యేసే తన తల్లిని మనకు ఒక ఆశీర్వాదంగా ఇస్తున్నాడు, ఒక అనుగ్రహంగా ఇస్తున్నాడు, ఒక దీవెనగా మనకు తోడుగా ఇస్తున్నాడు. ఆ తల్లి ఉన్న చోట కష్టాన్ని గుర్తిస్తుంది, బిడ్డల యొక్క కష్టాన్ని గుర్తిస్తుంది. కానాపల్లిలో ఏ విధంగా అడగకుండానే వారి యొక్క అవసరాన్ని గుర్తించి, వాళ్ళకి కూడా తెలియకుండానే కష్టం వాళ్ళ వరకు చేరకుండానే వారి కష్టం నుండి కాపాడడానికి ఆ కుమారుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసిన తల్లి ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో ఆ కష్టము మనకు తెలియక ముందే తన కుమారుని మన కోసము వేడుకుంటుంది, ప్రార్థన చేస్తుంది. ఇది శ్రీసభ విశ్వాసం, మనందరి విశ్వాసం. చాలాసార్లు మీకు చెప్పాను ఒక మాట. కార్ల్ యుంగ్ అనేటువంటి సైకో అనలిస్ట్, అంటే మనోశాస్త్ర, మానసిక శాస్త్రవేత్త, ఓ ప్రొటెస్టెంట్ సహోదరుడు. అతను ఎప్పుడు ఒక మాట చెప్పి బాధపడుతుండేవాడట. ఏమిటంటే ఆ సంఘస్థులతో అనేవాడు, సోదరులారా, మరియ తల్లిని మన సంఘం నుండి, మన కుటుంబాల జీవితాల నుండి దూరం చేసుకొని పక్కన పెట్టేసి మనము అనాథలం అయిపోయాం, ఆధ్యాత్మిక అనాథలం అయిపోయాము అని బాధపడుతుండేవాడు ఎప్పుడు. తల్లి లేని పిల్లల్ని ఏమంటారు? అనాథలు అంటారు. మన కుటుంబంలో, మన జీవితాలు తల్లి లేకపోతే చూడండి, ఆ తల్లి ఉన్న పిల్లలు ఒకలా ఉంటారు, తల్లి లేని పిల్లలు ఒకలా ఉంటారు. మీరు గమనించారు లేదు? ఎదుగుతున్న పిల్లలు, ఇంటి ఇల్లాలు లేదు, ఇంటికి తల్లి ఉంటే ఈ పిల్లలు ఇలా ఉండరు అంటూ ఉంటారు. అప్పుడు చూడండి, అప్పుడప్పుడు ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నటువంటి ఇల్లు, తల్లి లేకపోతే ఆ పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు రకరకాల అవసరాలు ఉంటాయి. అది ఆ తల్లికే చెప్పుకుంటారు. అంటే ఆ తల్లి లేని ఇల్లు ఒకలా ఉంటుంది, తల్లి ఉన్న ఇల్లు ఒకలా ఉంటుంది. ఆ ప్రేమ, ఆదరణ, ఆ భద్రత, ఆ ప్రొటెక్షన్, ఆ ధైర్యం ఇంట్లో ఎవ్వరూ పట్టించుకోరు, కానీ తల్లి పట్టించుకుంటుంది. తండ్రి కూడా కొన్ని విషయాల్లో, పని విషయాల్లో ఉండొచ్చు, కానీ తల్లి అన్ని విషయాలు చూస్తుంది, అందరిని చూసుకుంటుంది, ఏ ఒక్కరిని విడిచిపెట్టదు. ఎవరికి ఏ అవసరం ఉందో ఆ తల్లికి చూస్తుంటుంది. మిగతా వాళ్ళ సంగతి అది పెద్ద పట్టించుకోరు, కానీ తల్లికి అందరూ కావాలి, అందరి ఆకలి కావాలి, అందరి దప్పిక తెలుసుకో, అందరి అవసరాలు తెలుసు.
ఇది మన జీవితాల్లో, సంఘ జీవితంలో, కుటుంబ జీవితంలో మనం అనుభవించేటువంటిది. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఆ తల్లి యొక్క ప్రేమ, నడిపింపు, ఆదరణ, ఆ ధైర్యము ఆ తల్లి ఆ విధంగా ఇస్తుంది. తన కుమారుడైన యేసు సిలువ మార్గములో సిలువకు వెళ్తున్నటువంటి ఆ సిలువ దారిలో కూడా విడిచిపెట్టలేదు. ఆ తల్లి విడిచిపెట్టలేదు, కలిసి నడిచింది. సిలువ వరకు తన ప్రాణం పోతున్నప్పుడు, తన మరణ స్థితిలో కూడా, ఆ చివరి క్షణాల్లో కూడా ఆ తల్లి ఆ బిడ్డను విడిచిపెట్టలేదు. మరి ఆ తల్లిని మనకు తల్లిగా ఇచ్చాడు దేవుడు. కృతజ్ఞత తెలియజేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. కృపాసక్తి సంపూర్ణైన దేవా, మా ప్రియమైన పరలోక తండ్రి, శ్రేష్టమైన ద్రాక్షరసమును మానవ జాతికి ఇచ్చావు. కానాపల్లిలో నీటిని ద్రాక్షరసముగా నీ కుమారుడైన యేసు మార్చాడు. తల్లి ప్రార్థన వలన ఆ బిడ్డలకు కూడా కష్టాన్ని తెలియక ముందే వారి కష్టాన్ని గుర్తించి నీ కుమారుడైన యేసు దగ్గరికి వచ్చి వారి కష్టాన్ని చెప్పిన తల్లిని ఈరోజు మాకు తల్లిగా ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. యేసు ఉన్న చోట శ్రేష్టమైన వరాలు దొరుకుతాయి. తల్లి యొక్క ప్రార్థన వలన యేసు తన మహిమను మొట్టమొదటిసారిగా ప్రదర్శించాడు. తన గడి ఇంకా రాకపోయినా తల్లిని గౌరవించి, తల్లి మాటను విధేయించి, ఆమె మాటకు ఎదురు చెప్పక ఆమె గౌరవాన్ని నిలబెట్టిన కుమారుడిగా మేము చూస్తున్నాం. మా కోసము ప్రార్థించే తల్లిగా మరియను చూస్తున్నాం. దేవా, మా జీవితాల్లో కూడా రుచి లేనటువంటి నీటి కొండల్లాగా మేము ఉన్నాము. ఆనందం లేదు, సంతోషం లేదు, దుఃఖము, కన్నీరు, ఒంటరితనం, మోయలేని భారాలు మేము మోస్తున్నప్పుడు, ఓ దేవా, తల్లి ప్రార్థన మీద నీటిని ద్రాక్షరసముగా మార్చిన ప్రభువా, మా జీవితాలను కూడా రుచికరమైన, శ్రేష్టమైన ద్రాక్షరసముగా మార్చండి ప్రభు. ఆనందమిచ్చేటువంటి అనుగ్రహ పాత్రలుగా మమ్మ మార్చండి ప్రభువా. ఎల్లప్పుడూ నీ మహిమను ప్రదర్శించేటువంటి బిడ్డలముగా ముందుకు సాగుతూ నీకు మహిమ, ఘనత కలుగునట్లుగా జీవించే అనుగ్రహాన్ని మందరికి ప్రసాదించమని మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి.